నమస్కారం. మై టీవీ న్యూస్ కు స్వాగతం. రాజకీయాల్లో విమర్శలు సహజమే కానీ స్థాయి మర్చిపోయి మాట్లాడితే చూస్తూ ఊరుకోమని వైసీపీ నేతలు గర్జించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వైసీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డిపై 7, 8, 6 రఫీ చేసిన ఆరోపణలను వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ఈ సందర్భంగా ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి మాట్లాడుతూ రఫీపై విమర్శల వర్షం కురిపించారు. నువ్వు చేసే చిల్లర పనుల వల్లే గతంలో కిలివేటి సంజీవయ్య నిన్ను దూరం పెట్టారు. నాయుడుపేటలో షికారీలకు ఆశ చూపి వారు ఉండే చోట కాంప్లెక్స్ కట్టించి అందులో వైన్ షాప్ నడుపుతున్న ఘనత నీది కాదా అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే రఫీ తన అసలు రంగు బయట పెట్టాడని అనిల్ రెడ్డి మండిపడ్డారు. దొరవారిసత్రం మావిళ్లపాడు వద్ద ఉన్న ఇసుక రీచ్ను రాత్రికి రాత్రే అమ్ముకున్న చరిత్ర నీదని, అలాంటి నువ్వు నీతి మంత్రాలు ఉచ్చరించడం హాస్యాస్పదమని విమర్శించారు. కిలివేటి సంజీవయ్య లాంటి సీనియర్ నేతను విమర్శించే స్థాయి నీకు లేదు. నీ బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని నేను కాదు అంటూ అనిల్ రెడ్డి రఫీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సమావేశంలో వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొని కిలివేటి సంజీవయ్యకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు కృపాకర్ రెడ్డి, నాయకులు జట్టి వేణు యాదవ్, అలవల సురేష్, ఐతా శ్రీధర్, మాదరపాక సురేష్, చిన్ని సత్యనారాయణ, తుపాకుల ప్రసాద్, వైసీపీ మహిళ పోలూరు పద్మ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా పార్టీలో ఎదిగి సంజీవన్న కాళ్ళగడ బ్రతికి వాడు సంజీవన్న స్థాయికి ఎదిగాడు. 786 రఫీ నిన్న మా సంజీవయ్య గారి మీద, అదేవిధంగా అనిల్ రెడ్డి గారి మీద 150 నుంచి 200 కోట్లు సంపాదించారని చెప్తున్నాడు. అతను ఏమన్నా నిద్రపోతున్నాడా? ఇన్ని రోజులు 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలో ఉండి ఇప్పుడు పార్టీ మారి ఆయన కళ్ళు మూసుకోపోయినాయా? అతనికి ఏమన్నా? అతను ఈ విధంగా మాట్లాడడం చాలా శోచనీయం. ప్రతి గ్రామంలో ఎవరిని అడిగినా చెప్పగలరు. అవినీతి చేయగలిగే వాళ్ళు వీళ్ళ, తెలుగుదేశం వాళ్ళ అనేది ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా చెప్పగల వ్యక్తులు ఉన్నారు. వెనుకోటుదారులను కూడా అనొచ్చు. ఒక 10 సంవత్సరాలు సంజీవన్నతో ప్రయాణం చేసిన వ్యక్తి, సంజీవన్న ద్వారా లబ్ధి పొందిన వ్యక్తి. అతనికి 786 రఫీకి తెలుపుతున్నాం, ఇంకో దెబ్బ ఇలా జరిగితే ఇంకా 3 సంవత్సరాలు తర్వాత వైఎస్ఆర్సీపీ, ఆ రోజు నువ్వు ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి తెచ్చుకోవాక. ఇది నీకు ఒక వార్నింగ్గా కూడా అనుకొని ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడొద్దని తెలుపుతున్నాం. పత్రిక మరియు మీడియా ద్వారా నీకు తెలుపుతున్నాం. నుంచి కూడా ఆవాకులు చెవాకులు పెడుతున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు అనేదానికంటే కూడా మన పార్టీలో నుంచి వెళ్ళినటువంటి వారే మాట్లాడుతున్నారు ఎక్కువ. ఆ రఫీ అతనికి విషయ పరిజ్ఞానం లేక మాట్లాడుతున్నాడా, విషయం తెలిసి మాట్లాడుతున్నా తెలియదు. ఎమ్మెల్యే గారు 100 నుంచి 150 కోట్లు సంపాదించాడనే మాట ఎలా వస్తుందయ్యా నీకు రఫీ గారు? కనీసం ఒక్కరి దగ్గర కూడా టీ తాగిన దాఖలా కానీ నిరూపిస్తే ఈరోజు ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలని శాశ్వతంగా ఎదుర్కొని మీ పార్టీలోకి వచ్చి పనిచేస్తాం. సోదరుగా, నిన్నటి రోజున టీడీపీ ఎమ్మెల్యే గారు కావచ్చు, రఫీ కొన్ని ఉచిత వ్యాఖ్యలతో సంజీవన్న గారి మీద, అలాగే నా మీద కొన్ని ఆరోపణలు చేశారు. మీ మాదిరిగా ఆరోపణలు చేస్తే దానికి ప్రత్యారోపణలు చేయం, దానికి వివరణించుకుంటాం, నిజాలేందో చెప్తాం. ఈరోజు టిట్కో ఇళ్ళ కాడ ఇసుక తోలి 150 కోట్లు సంపాదించారు సంజీవన్న అనిల్ రెడ్డి తోడ్పాటుతో అని చెప్పావు. రఫీ, నీకు తెలుసు సంజీవన్ అంటే ఏందో తెలుసు, అనిల్ రెడ్డి అంటే ఏందో తెలుసు. టిట్కో ఇళ్ళ కాడ ఇసుక తోలిన మాట వాస్తవం. ఎన్సీసీ వాళ్ళు వర్క్ వదిలేసి వెళ్తూ మేము ఇసుక అమ్మేస్తున్నామంటే అఫీషియల్గా ప్రభుత్వ ఇసుక కాదది. దీన్ని అందరూ కూడా స్పెసిఫిక్గా పాపం రఫీకి తెలిసినట్లేదు. ప్రైవేట్ కాంట్రాక్టర్ యొక్క ఇసుకని
వాళ్ళు వర్క్ ఆగిపోయి రివర్స్ టెండరింగ్ ద్వారా టెండర్లు పిలుస్తుంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఆ వర్క్కు సంబంధించిన మెటీరియల్ మొత్తం అమ్మేసుకుని వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేను మన్నేముత్తూరులో ఒక లేఅవుట్ వేస్తా ఉంటే ఆ లేఅవుట్ పనులకు గాను నేను ఇసుక కావాలని వాళ్ళని అడిగితే మేము ఇసుక ఒక్కటే ఇవ్వము, మెటలు ఇసుక రెండు ఇస్తాము అని చెప్పి నాకు అవసరం లేకపోయినా కూడా మెటల్ కూడా నేను కొనుగోలు చేయడం జరిగింది. సంబంధించి వివరాలు ఏం కావాలన్నా రఫీ నా నెంబర్ నీ కాడ ఉంది, ఫోన్ చేయి. లేకపోతే ఇద్దరం ఒకే వేదిక మీద కూర్చున్నాం. ఎవడు దోపిడీదారుడో, ఎవడు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నాడో, ఎవడు ప్రస్తుతం ఏమేమి చేస్తున్నాడో అన్నీ కూడా చెప్పేదానికి నేను సిద్ధంగా ఉండా. అసలు నీకు సంజీవానికి తేడా ఎక్కడొచ్చింది? ఒక సింగిల్ నెంబర్ లాటరీ వాళ్ళని పట్టుకుంటే సిఏ ప్రభాకర్, అక్కడ గంజాయి కూడా దొరికితే అవి వదలమని నువ్వు నానా యాగి చేస్తే నేను ఇలాంటి పనులను ఎంకరేజ్ చేయను అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి సంజీవన్న. నక్కల దగ్గరికి పోయావు, ఎలక్షన్ల ముందర వేయాల్సిన డ్రామాలన్నీ వేసావు. నేను మీకు అడ్డం ఉంటా, నేను రోడ్డుకి అడ్డంగా పడుకుంటా, నేను అది చేస్తా ఇది చేస్తానని ఎగిరి పడ్డావు. లాస్ట్కి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, వాళ్ళ దగ్గర బిల్డింగ్ కట్టించేసావు, వాళ్ళ దగ్గర ఒక షాప్ తీసేసుకున్నావు, ఆ షాప్లోనే బ్రాందీ షాప్ పెట్టావు, లక్షణంగా వ్యాపారం చేసుకుంటున్నావు. వస్తావా చర్చికి? లేదు మమ్మల్ని రమ్మంటావా? నువ్వు చేసావు కదా 150 కోట్ల ఆరోపణ. ఈరోజు చెప్తున్నా నీకు, నువ్వు నమ్మిన అల్లా సాక్షిగా అయినా సరే, నేను నమ్మిన చంగారం సాక్షిగా అయినా సరే ప్రమాణకానికి సిద్ధమా? రంజాన్ మాసంలో అబద్ధాలు చెప్పేదానికి సిగ్గుండాలా? నీ పార్టీ అధికారంలో ఉంది, నీకు దమ్ము ధైర్యం ఉంటే విచారణ జరిపించు. నేను ఆయన చూసావరా బాబు ఎన్ని చాలా ఇటువంటి ఓట్లకి దడుచుకుంటావను, లేకపోతే వాళ్ళ మాదిరిగా తగ్గుంటావని మాత్రం అనుకోబాగా. ఎలక్షన్ అయిందో లేదో ఇంకా కరెక్ట్గా డేట్ కూడా మారలా. రాత్రికి రాత్రే శ్రీ సిటీ వాళ్ళతో బేరాలు చేసుకుని మామిళ్ళపాడు దగ్గర ఉన్న డంపులో ఉన్న ఇసుక ఎట్టమాయమైంది రాత్రికి రాత్రే. ఎవరి బేరం కుదిర్చింది? ఎవరి బ్రోకర్? ఎక్కడి నుంచి వచ్చాడు ఈ బ్రోకర్? వాళ్ళతో ఒక బేరం కుదుర్చుకున్నావు, ఒక 10 లోడ్లో 20 లోడ్లో తోలేవు, మళ్ళీ ఆపేసావు. ఆపి మళ్ళీ నీకు బేరం కుదరలా, మళ్ళీ రేటు పెంచుకోవడానికి ఒక డ్రామా ఆడావు. అట్ట 3 సార్లు డ్రామా ఆడి నానా సంఘాలు లాగిచ్చి అది మొత్తం అమ్మేశావు. అసలు ప్రభుత్వ ప్రాపర్టీని అమ్మే అధికారం నీకు ఎవరిచ్చారు రఫీ? బ్యాంకులను మోసం చేసేవాడు కాదు. దేనికైనా ఇంకా సబ్జెక్ట్ చాలా ఉంది, చెప్తే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవడు ఏంది, ఎవడు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నాడు, ఎవడు వైసీపీ టికెట్ కావాలని ఎవరిని కలిశారు, చాలా ఉందమ్మా. ఇంకా ఇంటర్వెల్ దాకా కూడా రాలా, ఇది ఈ సినిమా చాలా ఉంది. దీన్ని అన్నీ కూడా సినిమా స్కోప్లో పెట్టి చూపిస్తా. దీన్ని సినిమా స్కోప్లో పెట్టి రఫీకి ప్రత్యేకమైన షో చేస్తా. దయచేసి మళ్ళీ చెప్తున్నా, రఫీ నీ స్థాయి మరిచి మాట్లాడబాక. సంజీవన్ మాట్లాడేటప్పుడు ఏకవచనంతో సంబోధించినట్టు ఇంకొకసారి కనపడ్డామంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సవినయంగా తెలియజేసుకుంటూ, నిజాలు కావాలంటే దైవ ప్రమాణికానికైనా సిద్ధం, నిజాలు మాట్లాడుకునే బహిరంగ ప్లాట్ఫామ్ ఏదైనా సిద్ధం. లేదంటే అధికారంలో మీరున్నారు కాబట్టి ఒక మంచి అధికారినేసి విచారణ జరిపించి నిజాలు నిగ్గు తెలిసి మేము తప్పు చేసుంటే దేనికైనా సిద్ధమని మరొక్కసారి మీ అందరి సాక్షిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.